కానీ సార్ మరి ఇక్కడ మరి రాజా సింగ్ పరిస్థితి ఏంటి సార్? రాజా సింగ్ కూడా ఒక అసమ్మతిగా తయారయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పార్టీ కూడా రిజైన్ చేశాడుగా, ఆయన కూడా ఆశించాడు కదా సార్. ఆయన పార్టీ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రికి పంపిండు. కిషన్ నీ ద్వారానే వచ్చింది కానీ హిందీలో ఆయన ఎమ్మెల్యే రాజీనామా కూడా ఇస్తున్నాను. కానీ స్పీకర్ ఫార్మేట్లో పంపిండా లేదని ఎక్కడ పత్రికల్లో కనపడలేదు. వన్ స్పీకర్కు పంపలే. ఆ కవరింగ్ లెటర్తో పాటుగా పంపిండి అనుకున్నాం. అది కిషన్ రెడ్డి గారా పార్టీ ఏదైతుందో స్పీకర్ పంపుతుంది, ఆయన పంపాడు దీన్ని యాక్సెప్ట్ చేయమని. మళ్ళీ ఏదైతుందో రాజా సింగ్ గారిని స్వయంగా పిలిచి ఫార్మాట్లు ఇచ్చి పంపిన వాళ్ళు పంపిన స్పీకర్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. వన్. నెంబర్ టూ, ఈవెన్ నేను రాజీనామా నాది ఆమోదించమన్నా కూడా ఆయన పోడనుకోండి, ఆమోదించమన్నా కూడా ఈ పెండింగ్ ఏదైతుందో పార్టీ మార్పిడి ఏదైతుందో ఉంది కనుక ఇది యాంటీ పార్టీ కిందనే నేను డిస్క్వాలిఫై చేయమని ఇస్తున్నామన్నట్టుగా ఇప్పుడు టీవీలో వస్తుంది. డిస్క్వాలిఫై చేయమని ఇచ్చిన స్పీకర్ దాని మీద డిసిషన్ తీసుకోడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటలేదు కదా, ఇది డిస్పోజ్ చేసేది ఉంటే పార్టీ డిస్పోజ్ చేయాలి కదా. డెఫినెట్లీ అవును, బీఆర్ఎస్ ఉద్యమం చేస్తుంది కదా, కనుక జరగది. నేను అనుకోను కదా అంటే రాజా సింగ్ మళ్ళీ ఉప ఎన్నికలకు తయారున్నాడు, ఏదో హైప్ కోసం ఏదైతుందో పంపిండు. రేపు బీజేపీ పార్టీలో ఉండకపోవచ్చు, అయితే శివసేన పార్టీగా ఆయన సస్పెండ్ చేస్తారు, రాజీనామా చేసే అవసరం ఉండదు, సీటు అదవుతుంది. అతనికి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం లేదు సస్పెండ్ చేసినప్పుడు, స్వేచ్ఛాజీవి అవుతాడు. కాంగ్రెస్లో ఆయన చేరినా కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా ఉన్నా కూడా తీసుకునే అవకాశం ఉంది, బీఆర్ఎస్ కూడా అవకాశం ఉంది. ఎందుకంటే 3 సార్లు గెలిచాడు. హిందుత్వవాదం అవును బాగా కొంచెం కాంగ్రెస్లో అంత ఈజీగా తీసుకోరు, ఎందుకంటే ఎంఐఎంతో సఖ్యత ఉంది కనుక. ఎంఐఎం హట్ అవుతుంది కనుక బీఆర్ఎస్ అయితే ఓపెన్, శివసేన ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ అవుతాడు. 1-2 సీట్లు రేపు శివసేన ఏదైతుందో ఈ విల్ అలయన్స్ విత్ కాంగ్రెస్ అవుతాడు. ఎంఐఎం అయితే అలయన్స్ కాదు కదా సార్ ఎన్నికల్లో. రేపు 1-2 సీట్లు అడిగిన సీటు అక్కడ మహారాష్ట్రలో కూటమి ఉంది కదా సార్ వాళ్ళది, శివసేన అండ్ ఎన్సిపి అండ్ కాంగ్రెస్. ఇక్కడ ఆయన రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ ఆటోమేటిక్ ఎలక్ట్ అవుతాడు. ఆయన నేను అనుకోండి కదా అంటే ఆయన స్వయంగా స్పీకర్ దగ్గర పోయి నా రాజీనామాను ఆమోదించమని చెప్పడు. ఓకే, కనుక పార్టీ లైన్ దాటిండు గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఉపేక్షించే అవకాశం లేదు, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. సపోజ్ అతన్ని లెటర్ ఫార్మాట్లో పంపినా కూడా వాళ్ళు స్పీకర్కు పంపింది అనుకోండి, అది దాని మీద ఇతన్ని మెంబర్ను అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని పిలవకుండా ఆమోదించాడు. ఆయన స్పీకర్ దగ్గర పోయి నా రాజీనామా ఆమోదించమని చెప్పడు. ఇది జరిగేది. అతని మద్దతుదారులు కానీ అతనికి ఉండే ఆ గోషామాల్ అంటారా, మహారాజ్ గంజ్ అంటారా, బేగం బజార్లో అతని లోదీస్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ నాట్ టు రిజైన్ అని ఇప్పటికే ఆయన అభిమానులు కార్యకర్తలు రాజీనామా చేయొద్దు, ఉప ఎన్నికకు పోవద్దు అని చెప్తున్నట్టుగా నాకుండే సమాచారం. కానీ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఇది ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రానివ్వకుండా కొంతమంది వేరు సంగతిసారిగా ఒక అసమ్మతి ఉన్నప్పుడు అధికారం రాదంటాడు, కేంద్రంలో నేనే ప్రధాని అవుతా అంటాడు. అవన్నీ ఇచ్చిపెట్టండి సార్. ఆయన ఏం మాట్లాడింది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు కదా. అంటే బీజేపీ రాదా వస్తుందా, ఆయన ఎవరండి, ఆయన ఒక్క ఎమ్మెల్యే కదా, ఒక్కటే ఎమ్మెల్యే. ఎవరైనా గెలిపించిండా, ఏ నియోజకవర్గాల్లో ప్రచారం చేసిండా, తో ఎవరికి వారు. ఇప్పుడు రాజేందర్ కదా, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా సార్ 2 కాన్స్టిట్యూన్సీలో. ఆయన చేరికల కమిటీకి చేసిండ్రు. అతని పర్ఫార్మెన్స్ ఈ రోజు రాజేందర్ కాకపోవడానికి కారణం ఏదైతుందో అతను నేను సంజయ్ దిగిపోవడానికి అతని కారకుడు. పార్టీలో ఉన్న అప్పుడున్న వివేక్ గారిని రాజగోపాల్ గారిని ఢిల్లీకి కలిసి వెళ్ళి సంజయ్ ఉంటే రాదు, ఎవరినైనా వేరే వాళ్ళని చేయండి, చేరికలు జరగాలంటే ఆయారాం గయారంలను పార్టీ అధ్యక్షుని చేయండి, ఇంకోరు నిర్ణయించండి, సంజయ్తో పార్టీలో చేరే వాళ్ళు రారు అని చెప్పారు. అప్పుడు అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకొని కిషన్ రెడ్డిని పెట్టారు. రాజేందర్ అయితే అనుకున్నాడు. తో అతని వలన రవీందర్ రెడ్డి గారు అని ఎక్స్ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఆయన ఎప్పుడున్నాడా, పోయి మొన్న బాన్స్వాడలో పోటీ చేసి ఓడిపోయింది కదా. ఏనుగు రవీందర్ రెడ్డి తులా ఉమా జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే కరీంనగర్, ఆయన ఎంబడి వచ్చింది. వీళ్ళిద్దరే వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ నుంచి. ఆ ఇద్దరు ఏదైతుందో మళ్ళీ ఆమె బీఆర్ఎస్కి పోయింది. తులా ఉమా జిల్లా పరిషత్ చైర్మన్, బీసీ నాయకురాలు. రవీందర్ రెడ్డి పోయిండు, బాన్స్వాడలో ఓడిపోయాడు. ఏ ఒక్క అభ్యర్థిని చివరకు నేషనల్ కౌన్సిల్ చేసిండు, ఆయన చేరికల కమిటీకి అధ్యక్షులు చేసిండు. ఒక్క మనిషిని చేర్చిండండి, ఒక్క సింగిల్ మ్యాన్ రైట్ చేర్చలేదు. బీఆర్ఎస్ని ఏమన్నా డ్యామేజ్ చేయగలిగిందా?
అన్ని తెలుసు కదా అక్కడ ఏమేం జరిగిందో, అవినీతి జరిగిందో, వాళ్ళు ఏమి ఆస్తులు సంపాదించారు నేను సంగతం. ఇతని మీద స్వయం కృషితో సంపాదించిన ఆస్తుల్నే కబ్జా ఎండోమెంట్స్ ల్యాండ్ అని చేసిండు. దాంట్లో బ్రివరీస్ కార్పొరేషన్ రెంట్ తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నావు నువ్వు? ఇల్లీగల్ ఏదుంటే గవర్నమెంట్ వెరిఫై చేసుకోవాలి కదా గోడౌన్స్ ను. ఏమి వెలికి తీసింది తీయలే. ఈయన ఏమన్నా వాళ్ళది ఎక్స్పోజ్ చేసిండా? వాళ్ళ ఆస్తులు పాస్తులు నేనేం సాయం చేసిన ఎనడం చేసిండా? చేయలే. మొన్న కాళేశ్వరం కమిషన్ పిలిచినారే ఫైనాన్స్ మినిస్టర్గా. పిలిచిండా? పోయిండా? ఏమన్నాడు? కేసీఆర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో, హరీష్ రావు ఇరిగేషన్ ఏదైతే ఇచ్చిండో, ఈయన అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏది క్యాబినెట్ నిర్ణయం అన్నాడు. క్యాబినెట్ నిర్ణయం కాదు అనేది ఏదైతుందో ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు మంత్రి ఉండే, ఎమ్మెల్యే ఓడిపోయి ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి అయి మళ్ళీ అదేంటి మన బై ఎలక్షన్ లో గెలిచారు కదా సార్. వెంకరెడ్డి గారు చనిపోతే గెలిచి, రామిరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే గెలిచి మంత్రి కంటిన్యూ అయింది కదా. అతను ఏదైతుందో క్యాబినెట్ కాదని చెప్పిండు కదా ఓపెన్ గా. నాలాంటివన్నీ మీ ఛానల్లో చెప్పాను, అది వేరే సంగతి తర్వాత చెప్పాడు అనుకోండి. క్యాబినెట్ నిర్ణయం కాదని. నిన్న 1000 పేజీలది ఇప్పుడు రేపు ఇస్తున్నారు. కోర్స్ ఏదైతుందో రేపు వస్తున్నాడు, మళ్ళీ ఒక వారం రోజులు ఉంటున్నాడు. క్యాబినెట్ మినిట్స్ ఏదైతుందో 1000 పేజీల రిపోర్ట్ రాటిఫికేషన్ చేసిండ్రు. డిపిఆర్ కానీ డైలీ మన డీటెయిల్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, తర్వాత అనుమతులు కానీ ఏది లేకుండానే డైరెక్ట్ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ తోటి స్టార్ట్ చేసిండ్రు. క్యాబినెట్ నిర్ణయం కాదు, ముఖ్యమంత్రి నిర్ణయము అండ్ ఇరిగేషన్ మినిస్టర్ నిర్ణయం ప్రకారమే అది ఎస్టాబ్లిష్ చేస్తూ మినిట్స్ ఇస్తున్నాడు. అది నీకు కమిషన్ ముందు పోయి నేను పిలిచిండు. నేను మర్చిపోయినా నాకేం తెలియదంటే అయిపోతుంది. నువ్వు పనిష్ అవుతావు, నువ్వు జైలుకు పోతావా? ఆ రోజు మంత్రి ఉండు, నువ్వు చెప్పాలని నిన్నేమన్నా 3rd డిగ్రీ చేస్తారా? ఈ రోజు ఏదైతుందో దాంతో అతనికి డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఈ అధ్యక్ష పదవి అతను ఏదైతుందో కంప్లీట్ ఆ ప్రాజెక్టు గురించి, గుణగణాల గురించి, దానిలో పెద్ద కరప్షన్ జరగలేదని కేసీఆర్ ఏదైతే చెప్పిండో, హరీష్ రావు ఏదైతే చెప్పిండో అది ఆయనే చెప్పిండు క్యాబినెట్ నిర్ణయం. పార్టీ ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ చేసిన హోమ్ మినిస్టర్ ఉన్న ఏటీఎం అంటున్నాడు. మొన్న వచ్చి నిజామాబాద్ చెప్పాడు. అతను ముందు దానికి ఇప్పుడు ఏదైతుందో ఏటీఎం కాంగ్రెస్కి అయింది అన్నాడు. మోడీ గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు దాన్ని డిఫర్ చేశారు మంత్రిగా. సంజయ్ గారు డిఫర్ చేశారు. మన రఘునందన్ డిఫర్ చేశారు. నీకు అవసరం ఏముండే? కమిషన్ ముందు పిలిచిండ్రు, ఒక మంత్రివర్గ సభ్యును గతంలో పోయినావు. నాకేం తెలియదు, మర్చిపోయినప్పుడు నా దగ్గర మినిట్స్ లేవోటాడు. ఏం చేస్తుంది కమిషన్? ఏం చేయదు కదా. అంత నిక్కచ్చిగా అక్కడ చెప్పి మళ్ళీ బయట నేను కావాలంటే ఎవరో నేను మంత్రివర్గం ఆ రోజు ఉన్న మంత్రిగా నన్ను అడిగిన విషయాలే చెప్పాను, నాకు తెలిసిన విషయాలు. నేను ఎక్కడైనా సిద్ధమే, ఖచ్చితంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నదాన్ని కండెమ్ చేసిండు. ఓపెన్గా బయట వచ్చి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. ఇది పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? నీ స్టేట్మెంట్నే నీ పార్టీలో 2 మంత్రులు దాన్ని కండెమ్ చేసిండు. ఆయన వ్యక్తిగత అభిప్రాయము అప్పుడు మంత్రిగా, ఇది పార్టీకి సంబంధం లేదు, మా స్టాండ్ పార్టీ అదే, ఎవరైనా పార్టీ లైన్ దాటేది ఉంటే చర్య తీసుకుంటామని చెప్పి కూడా సంజయ్ చెప్పాడు. సో ఇది కూడా అతనికి ఏదైతుందో డ్యామేజ్ అయింది. అలాగే ఏదైతుందో రాజాసింగ్ ఏదైతుందో పార్టీకి అవుట్ ఆఫ్ పోయిండు. ఖచ్చితంగా నేను అనుకుంటే ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం ఇప్పుడే చూస్తున్నాం కదా మనం. సో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అతను కూడా మళ్ళీ బీజేపీలో నేను చేరుతాడు అనుకోను. రేపు శివసేన కావచ్చు, అయితే బీఆర్ఎస్లో పోవచ్చు. ఎమ్మెల్యే కూడా తను స్పీకర్ దగ్గరికి వెళ్ళి నా రాజీనామాను ఆమోదించమని అడిగే అవకాశమే లేదు.